హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ అండ్ టేస్టీ డిజైన్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి నాకెంతో ఇష్టమైన ఉసిరికాయ పచ్చడిని అయితే పెట్టేశానండి. మీ దగ్గర వీడియోని షేర్ చేసుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ వచ్చేసి నేను 1/2 kg ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. పెద్ద సైజువే తీసుకున్నాను. దొరికితే మీరు మీడియం చిన్న సైజువి తీసుకోండి, ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. వీటిని నీట్గా వాష్ చేసేసుకొని ఇలా తడి లేకుండా డ్రై క్లాత్తో అయితే తూడ్చి పెట్టేసుకోవాలండి. ఉసిరికాయలకి ఇలా పైవైపు ఏదన్నా ఇలా కాడలా ఉన్నట్టు ఉంటే వాటిని అయితే నైఫ్తో అయితే రిమూవ్ చేసేసుకోండి. ఒకవేళ లేకపోతే వదిలేసేయండి, ఉంటే మటుకు ఇట్లా నీట్గా అయితే తీసేసి పక్కన పెట్టేసుకోండి. వీటిని ఒక 20 మినిట్స్ అలాగే క్లాత్ మీద పెట్టేసి ఆరబెట్టేసుకోండి. ఏమన్నా తడిలా తేమలా ఉన్నా కానీ ఆరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. నేను వచ్చేసి కడాయి అయితే పెట్టేసాను స్టవ్ మీద. పెట్టేసి ఇక్కడ వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేశానండి. వీటన్నిటిని మాడిపోకుండా లో ఫ్లేమ్లో వచ్చేసి రోస్ట్ చేసుకోండి. కొంచెం మనకి స్మెల్ అనేది వస్తుంది, రోస్ట్ అయిన స్మెల్. అప్పుడు వచ్చేసి స్టవ్ అంతా ఆఫ్ చేసేసుకోండి. వీటిని మెత్తగా పౌడర్ అయితే చేసుకోండి. ఒకవేళ బరకగా ఉందంటే చట్నీ అనేది బాగుండదండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పల్లి నూనె వాడుతున్నానండి. మీరు ఏ బ్రాండ్ అయినా సరే పల్లి నూనెనే తీసుకోండి. ఏ పచ్చడి పెట్టినా సరే పల్లి నూనె అయితేనే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను 1/2 లీటర్ కంటే కాస్త తక్కువ అయితే తీసుకుంటున్నానండి. అంటే ఒక 400 ml అయితే తీసుకుంటున్నాను ఆయిల్. దీన్ని వచ్చేసి లో ఫ్లేమ్లోనే వేడి చేసుకోండి. కొంచెం హీట్ అయిన తర్వాత, మరీ ఎక్కువ హీట్ అయిందంటే ఇది పీసెస్ అనేవి ఉడకవండి. అందుకనే కొంచెం హీట్ అయిన తర్వాత ఇలాగా అన్ని ఉసిరికాయలన్నీ వేసేసి వీటిని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను బౌల్ వచ్చేసి కొంచెం వెడల్పుది అయితే తీసుకున్నానండి. చట్నీ కలపడానికి బాగుంటుంది. ఉసిరికాయలు మనము ఉడికించడానికి కూడా కలపడానికి ఫ్రీగా ఉంటుంది. కొంచెం వెడల్పుగా ఉన్నదైతే తీసుకోండి, బాగుంటుంది. ఇలా అన్ని వైపులా కుక్ అయ్యేలాగా వీటిని కలుపుతూ టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. వీడియోలో చూపిస్తాను చూడండి. ఏ స్టేజ్లో వచ్చేసి స్టవ్ ఆఫ్ చేయాలంటే వీటిని ఒకటి ఉసిరికాయనైతే తీసుకొని ఒకసారి నైఫ్తో అయితే మీకు చూపిస్తాను. ఇలా కట్ చేసామంటే కొంచెం ఓపెన్ అయ్యేలాగా ఉడకాలండి. ఇలా అయ్యిందంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నిటిని వేరే ప్లేట్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఆయిల్ లేకుండా నీట్గా అయితే తీసేసుకోండి. వీటన్నిటిని పక్కకు తీసుకున్న తర్వాత ఈ ఆయిల్ మరీ హీట్ అయిపోయి ఉంటుంది కదండి. ఆల్రెడీ ఇవి కుక్ అయ్యాయి కాబట్టి కాసేపు చల్లారనిచ్చాను. కొంచెం హీట్లో ఉన్నప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి నేను పోపు అయితే పెట్టుకుంటున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు అయితే వేసానండి. కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకముందే ఇవి వేసుకోండి. ఎక్కువ హీట్ అయిందంటే మనకి ఇవి మంచిగా చిటపటలాడకుండానే తొందరగా మాడిపోతాయి. ఇవి మాడిపోయాయి అంటే చట్నీ కలర్ చేంజ్ అయిపోతుంది, టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుందండి. ఇందులోనే నేను కొన్ని ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి పూర్తిగా ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వీటన్నిటిని కొంచెం చిటపటలాడిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసాను. వెల్లుల్లి రెబ్బలు మీరు ఇక్కడ వేయకున్నా సరే డైరెక్ట్గా పచ్చివి పచ్చడిలో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం అయితే యాడ్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేయండి. కలర్ అనేది చట్నీ బాగుంటుంది. తర్వాత ఈ పోపు అంతటిని గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనిచ్చుకోండి, పక్కన పెట్టేసుకోండి. పీసెస్ అనేది నేను వీడియోలో చూపిస్తాను చూడండి. మొత్తం ఇలా మీరు ఓపెన్ చేసేసి లోపల విత్తనం అనేది తీసేసి ఇలా పీసెస్ లాగా కూడా వేసి చట్నీ కలుపుకోవచ్చు. లేదు అంటే మీరు అలాగే కూడా వేసుకోవచ్చండి. కాకపోతే నేనైతే మొత్తం ఓపెన్ చేయలేదు, సపరేట్గా గింజ కూడా తీయలేదండి. వీడియోలో చూపిస్తాను నేను చూడండి. జస్ట్ ఇలా కొంచెం ఓపెన్ చేసి అయితే పెట్టాను, జస్ట్ అలా. ఎందుకంటే వాటి లోపలికి చట్నీ అంతా కారము అదంతా బాగా పట్టాలి చట్నీ, కానీ జస్ట్ ఇలా కొంచెం ఒక దగ్గర ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను పావుసేరుతో అయితే కారం కొలుచుకుంటున్నాను. ఇక్కడ నేను చట్నీ కారం వాడుతున్నాను కాబట్టి పావుసేరు నిండా అయితే తీసుకున్నాను. మీరు వేరే కారం తీసుకుంటున్నట్టయితే పావుసేరుకి కాస్త తగ్గించి తీసుకోండి. కారం ఎంత తీసుకుంటున్నారో అందులో 1/2 అయితే సాల్ట్ తీసుకుంటున్నాను. మీకు కొంచెం డౌట్గా అనిపిస్తే సాల్ట్ కాస్త తగ్గించి తీసుకోండి. సాల్ట్ ఎంత తీసుకున్నారో అంతే జీలకర్ర, మెంతులు, ఆవాల పౌడర్ అయితే తీసుకున్నాను. ఈ మూడింటిని బాగా కలిసేలా అయితే మిక్స్ చేసుకోండి.
సాల్ట్ మీరు ఒకవేళ మీకు టేస్ట్ ఒకవేళ ఎక్కువైపోతుంది సాల్ట్ అని డౌట్ వచ్చిందంటే కాస్త తగ్గించి వేసుకొని మీరు చట్నీ కలిపిన తర్వాత చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ అయిపోయిందంటే మాత్రం తర్వాత ఏం చేయలేం కదా. కాకపోతే నేను చెప్పే కొలతలతో అయితే సరిపోతుందండి. కారం తీసుకున్న దాంట్లో హాఫ్ సాల్ట్ తీసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పోపు పెట్టేసాం కదండి ఆయిల్, ఆ ఆయిల్ పూర్తిగా చల్లారకూడదు. అలా అని వేడిగా కూడా ఉండకూడదు. వేడిగా ఉన్నప్పుడు మనం కారం మిక్స్ చేసామంటే చట్నీ అనేది నల్లగా అయిపోతుంది. గోరువెచ్చగా మనం పట్టుకుంటే వేడి తగిలేలా ఉన్నప్పుడు ఇప్పుడొచ్చేసి మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా కారం ఇదంతా, వీటిని స్లోగా వేస్తూ మొత్తం అయితే బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని కూడా కారం మిక్స్ చేసిన తర్వాత ఉసిరికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవడమే. ఫైనల్గా వచ్చేసి ఇలా అయితే అయ్యిందండి. చట్నీని రోజుకి ఒకసారి మిక్స్ చేయండి. 2 డేస్ తర్వాత మీకు ఆయిల్ అనేది ఇంకా ఎక్కువ బాగా పైకి వస్తుంది. నేను నెక్స్ట్ డే అయితే చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆయిల్ అయితే పైకి వచ్చి మంచిగా చట్నీ అయితే బాగా అయిందండి. దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకొని నేను వేరే గాజు సీసాలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి. మీరు 2 డేస్ వరకు అయితే కలుపుకోండి. అప్పుడు ఈ చట్నీ అనేది బాగుంటుంది. మనము చట్నీని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇలా మిగిలిపోయిన గ్రేవీలోకి అన్నం వేసుకొని తినండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నాకు మామిడికాయ పచ్చడి కంటే ఉసిరికాయ పచ్చడి అంటేనే చాలా ఇష్టము. మా పాప చూడండి, ఒకసారి నేను తినిపిస్తున్నాను చూడండి. తను ఎలా చెప్తుందో బాగుందనేసి అయితే చెప్తుంది. నాకు కూడా టేస్ట్ అయితే బాగా నచ్చిందండి. చట్నీ పర్ఫెక్ట్గా అయితే కుదిరింది. మీరు ట్రై చేయండి. మరి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.